అఫీషియల్గా అంటే గన్మెన్ డ్రైవర్ అందరి సెల్లులు లాక్కొని అరెస్ట్ అయినట్టు కూడా తెలియకుండా చేసి ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. దాదాపు అంతా మీ మీడియా పుణ్యాన ఆ రోజు అంతా ఇదైపోయి ఆ రోజు నేను వాస్తవంగా బయటపడడం జరిగింది. నన్ను భౌతికంగా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ మీడియా వాళ్ళంతా అదంతా పబ్లిక్ కావడంతో అదంతా కూడా ఆ రోజు సేఫ్. అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా కూడా నువ్వు పోలీసు అధికారులను వాళ్ళను ఉపయోగించుకొని అది అవతల వాళ్ళ మీదకి తర్వాత నెట్టివేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. తర్వాత ఇంకోటి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఎవరైనా కూడా మామూలుగా పొలిటికల్ యాంగిల్ ఆలోచించినా కూడా దాన్ని ఖండిస్తారు. అలాంటిది నీవు ఖండించకపోగా ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది, అందుకని పోయి దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా? అంటే ఆయన మాట్లాడే విధము ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఇంకోటి, నిన్న మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి, కులం గురించి, సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ని ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మకులం అని. నిన్న ఏం మాట్లాడతావు? అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడతాను. ఇది ఎంత ఆయన వయసు ఏంది? 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనపచ్చినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవిగాని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా సెక్షన్ పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు, వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. మేము దాన్ని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. వితిన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీసు అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకుమంది నుంచి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకి చెప్తారా, ఎంక్వైరీలు అవి జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకు నా బాధ్యత, అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినాం, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే సీతారామాంజనేయులు కానీ అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంతా కారణం అని. వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్య తీసుకోలేము. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు. పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాడు అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేసుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి వాడు. జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను. రాజ్యాంగంలో పార్లమెంట్లో వచ్చేసి పార్లమెంట్లో అయితే 104 ఆర్టికల్ /4 దాంట్లో క్లియర్గా రాసింది. శాసనసభకు వచ్చేటప్పటికి 190/4లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ 60 రోజులు కన్నా సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము 100% స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో. ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు.
ఇండియా వైడ్ ఇప్పటి వరకు 4 మెంబర్స్ ఈ రకంగా కోల్పోయినారు. ఇది దాని స్టోరీ. తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవ్లో కూడా ఓట్లు వేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్డు పాల్గొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు. కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను తర్వాత నీట్గా సెట్ చేస్తాడు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది కన్నా ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యూన్సీ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ అడిగి అన్ని పని చేయించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం. 40 డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేసి 40 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది. కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమన్నాడు. విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు ఎక్కడ ఉండేటన్ని నోట్ చేసుకున్నాండి, మేము అవన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా 4,000 కోట్లు పెట్టాం 6,000 కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో